నమస్కారం. నేను మీ పని భాస్కర్, దిల్షునగర్, హైదరాబాద్. వెల్కమ్ టు పస్మర్తి జ్యోతిష్యాలయం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులు శ్రేయోభిలాషులకి కూడా షేర్ చేయండి. ఈ వీడియోలో మనము శ్రీ పరాభవనామ సంవత్సరంలో ధనుర్రాశి వారికి అధిక జ్యేష్ఠ మాసంలో ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనే అంశాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జూన్ నెల మాస ఫలితాలు. ఇక్కడ వీరికి కొన్ని వ్యవహారాల్లో చికాకు తెక్కించే అవకాశం అయితే ఉన్నది. ఆచితూచి వ్యవహరించవలసిన అవకాశం. విరోధులు అనేవారు ఎక్కువ అవటం అనేది జరుగుతుంది. అలాగే ఏమైనా వివాహాది శుభకార్యాలు చేద్దాము అని అనుకుంటే అవి పెండింగ్లో ఉండటం, ఆటంకాలు ఏర్పడటం, పోస్ట్ పోన్ అవటం అనేది ఉంటుంది. కుటుంబంలో చికాకులు అనేవి వస్తాయి. అశాంతి అనేది పెరుగుతూ అనేది ఉంటుంది. ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉన్నది. అష్టమ గురు సంచారం వల్ల లగ్న చతుర్థాధిపతి అయిన గురువు సప్తమం నుంచి అష్టమంలోకి వెళ్తున్నారు కాబట్టి కొంత అనుకోని విధంగా ఆకస్మికంగా అనారోగ్యాలు, అలాగే ఆదాయపరమైన సమస్యలు, ఇంటా బయట కూడా అనుకోని చిక్కులు చికాకులు అనేవి వీరికి రావటం అనేది జరుగుతున్నది. అలాగే ఉద్యోగస్తులు ఎవరైనా ఉంటున్నట్టయితే దూర ప్రాంతాలకు బదిలీ అవటం, స్వస్థానం ఉన్న చోట నుంచి అనేది ఉండటం అనేది జరుగుతుంది. అప్పులు చేయవలసిన అవసరం అయితే ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఆరోగ్యపరమైన సమస్యలు ఇక్కడ గోచరించే అవకాశం ఉంది. చతుర్థ శని సంచారము, అలాగే తృతీయ రాహు కొంత పర్వాలేదు. ఇక్కడ డిసెంబర్ నుంచి ద్వితీయంలోకి వస్తారు కాబట్టి అప్పుడు కుటుంబపరమైన సమస్యలు కూడా వీరికి పెరిగే అవకాశం అయితే ఉన్నది. కొంత గురుబలం తగ్గటం వల్ల ఈ ఇబ్బందులు అనేవి వస్తాయి. కాస్త గురు భగవానుడికి ప్రీత్యర్థంగా శనగలు దానం ఇవ్వటం లేదా నైవేద్యం పెట్టి పంచుకోవడం అనేది మంచిది. దత్తాత్రేయ స్వామి, అలాగే దక్షిణామూర్తి వారి ఆరాధన, గురుచరిత్ర పారాయణం చేసుకున్నట్టయితే వీరికి కొంత ఇబ్బందుల నుంచి తగ్గుముఖం పడుతుంది అని మనం చెప్పవచ్చు.